మా అమ్మాయి కాలేజ్‌లో ఒక అబ్బాయిని లవ్ చేసింది. వాళ్ళిద్దరికీ మేము పెళ్లి చేద్దాం అనుకున్నాం. సో, మేము పెళ్లి చేద్దాం అనుకుని వాళ్ళిద్దరూ తప్పు చేశారు. మా అమ్మాయి ప్రెగ్నెంట్ అయిపోయింది. మా అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యాక వీళ్ళిద్దరూ ప్రేమించుకున్న ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు నచ్చలేదు. ఇద్దరు విడిపోదామని డిసైడ్ అయిపోయారు. కానీ ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది కదా! ఆల్రెడీ వాళ్ళు విడిపోయారు. ప్రెగ్నెంట్ అయిపోతే మళ్ళీ ఆ అమ్మాయికి లైఫ్ ఉండదు కదా! సో, అబార్షన్ చేయించడానికి హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. తీసుకెళ్ళాక డాక్టర్ అమ్మాయిని చెక్ చేసి, లేదు, థర్డ్ మంత్ వచ్చేసింది. ఇప్పుడు అబార్షన్ చేస్తే ఈ అమ్మాయి ప్రాణాలకి చాలా ప్రమాదం. సో, బిడ్డని కనాలి, తప్పదు అని తేల్చి చెప్పేశారు. వీళ్ళ పేరెంట్స్‌కి ఎలాగా ఏం అర్థం కాలేదు. సో, ఆ అమ్మాయిని దాచి ఇంకా వేరే గత్యంతరం లేక ఆ అమ్మాయి డెలివరీ అయిందని కూడా ఎవరికీ తెలీదు. ఆఖరికి అక్కడ ఒక అమ్మాయి అని చెప్పాను కదా! ఆ అమ్మాయికి కూడా తెలీదు. ఏంటి అక్కకెప్పుడు పాప పుట్టేసిందని ఆ అమ్మాయి కూడా షాక్ అయింది. సో, ఆ అమ్మాయి డెలివరీ అయ్యే వరకు ఉండి ఆ పాపని తీసుకొచ్చేసారు డెలివరీ అయ్యాక.